వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. వాడి వాయిస్ బాగుంది. Steam is sorry to disappoint. ఇప్పుడు నువ్వు ఏమన్నా? Steam is sorry to జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను. బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్. నేను ఒక్కడిని, మీరు 20 మంది ఉన్నారు, ఇంకో 20 మందిని తెచ్చుకో. వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. సలహాలు ఇవ్వడానికి వెళ్ళి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓవర్గా వర్ణిస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఆడికి అలాగే అవ్వలేరా. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయని అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. కానీ నాకు కానీ నా మనుషులు కానీ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా? రీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీ దేర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఆపరాసోది మొహోడా, నువ్వు నీ అదవ ఇంగ్లీషు ఏం కావాలి? Which will take the final call. So that I completely agree. Believe in that and I abide by that as a citizen. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగటివ్ కనపడతాను నీలో. నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ? నువ్వు నెగటివ్ ఎనర్జీ. నేను నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను. సోమవారం పని ఉంది, అర్జెంట్ పనా? చాలా. ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా మన మీద దేవుడే జోకేసాడు. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇదేంకో అబ్బదమా, వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? దానికి సో which basically means it is being done for purposes other than the urgency of the case. నీ డౌట్లు నువ్వు, నీ పాడు మొహం, ఎర్రి ఎదవ. ఆడేమన్నాడు రాడు? ఇప్పుడు లోకేష్ అనే అతను అసలు అతను ఎవరు? ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎవ్వరికి దేనికి భయపడలేదు. అటు చూడు బే. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నాకోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన